హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం సెట్టింగ్స్లో అనేటువంటి డేటా యూసేజ్ అనేటువంటి ఆప్షన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా దాన్ని ఓపెన్ చేయడానికి సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే సెట్టింగ్స్లో ఇక్కడ చూసారా డేటా యూసేజ్ అని ఉంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీనికి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ డ్యుయల్ సిమ్ మొబైల్ అయితే దానికి 2 సిమ్లకు సంబంధించినటువంటి సెట్టింగ్స్ అనేది చూపిస్తుంది. సెట్టింగ్స్ అనేవి 2 సిమ్లకి ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, సెల్యులర్ డేటా అనేది కదా. ఈ సెల్యులర్ డేటా అనేది మనం నెట్ అనేది ఎనబుల్ చేసుకోవడానికి, డిజిబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఎనబుల్ డిజిబుల్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దీని సాయంతో మనం నెట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రాఫ్లో చూపించారు కదా, ఈ గ్రాఫ్ అనేది మనం ఒక మంత్లో ఎంత డేటా యూజ్ చేసాము అనేది మనకి ఈ గ్రాఫ్ ద్వారా తెలిసిపోతుంది. చూసారు ఇక్కడ 89 MB అని కూడా ఇలా ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కదా. అంటే ఒక్కొక్క యాప్ మనం ఎంత యూసేజ్ ఒక మంత్లో ఒక్కొక్క యాప్కి ఎంత MB వెళ్తుంది, ఎంత MB యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఫర్గ్రౌండ్ అంటే మనం యాప్ని యూజ్ చేసి మనం ఎంత MB యూజ్ చేస్తున్నాం అనేది తెలిపేది ఫర్గ్రౌండ్ అనమాట. అంటే యాప్ యూజ్ చేసి మనం ఎంత MB యూజ్ చేస్తున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే మనం యాప్ని ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం కదా. ఓపెన్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట. క్లోజ్ చేసినప్పుడు ఆ యాప్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. రన్ అవుతున్నప్పుడు ఎంత యూసేజ్ అవుతుంది, MB యూసేజ్ అవుతుంది అని తెలిపేది బ్యాక్గ్రౌండ్ యూసేజ్ అనమాట. సో ఇక్కడ మనకు మంచి ఒక బెనిఫిట్ అనేది ఉందండి. ఈ బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది వేస్ట్ కాకుండా అలా బ్యాక్గ్రౌండ్లో రన్ కాకుండా ఉంచడానికి మనం యాప్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేసుకొని క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ రన్ కాకుండా ఉండడానికి మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ డేటా ఉంది కదా, దీన్ని మనం ఓకే చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అన్నిటికీ ఈ యొక్క ఆప్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే దానికి MB వెళ్తుంది. మనం క్లోజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ డేటా అనేది వినియోగించబడదు అనమాట. అలా చేసినట్లయితే అన్నిటికీ రిస్ట్రిక్ట్ మోడ్ అనేది యాక్టివ్ అయిపోతుంది అలా చేయడం వల్ల. సో ఇలా రిస్ట్రిక్ట్ మోడ్లో పెట్టినట్లయితే ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్, వాట్సాప్లోనికి మనం రిస్ట్రిక్ట్ మోడ్ పెట్టినట్లయితే దాని నుంచి మనకి నోటిఫికేషన్ రావాలనుకుంటే అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏ మెసేజ్లో ఏ నోటిఫికేషన్ అనేది తెలుస్తాయి. అలా కాకుండా మనం యాప్ని క్లోజ్ చేసామంటే దాని నుంచి నోటిఫికేషన్ రావాలి. అలా నోటిఫికేషన్ రావాలంటే ఆ యాప్కి డేటా అనేది అందుబాటులో ఉంటుంది కదా. కానీ మనం ఇలా రెస్ట్రిక్ట్ మోడ్లో పెట్టడం వలన బ్యాక్గ్రౌండ్లో యాప్కి డేటా అందకుండా చేస్తాం ఈ రెస్ట్రిక్ట్ మోడ్ అనేది. సో మనకి నోటిఫికేషన్స్ రావాలంటే రెస్ట్రిక్ట్ మోడ్ అనేది ఉండకూడదు, దాన్ని అలో చేయాలి. లేదా అలా కాకుండా సరే మనం ఏ యాప్కి మనకి బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా యూస్ అవుతుంది, మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఇండివిజువల్గా మనం ఆ రెస్ట్రిక్ట్ మోడ్ని పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా అనేది అలౌ చేస్తుంది. కొంచెం వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, యూజీ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ డేటా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దీనికి రెస్ట్రిక్ట్ పెట్టాలనుకుంటే దానికి మనం ఇండివిజువల్గా రెస్ట్రిక్ట్ మోడ్ అనేది యాక్టివ్ చేయొచ్చు అనమాట. ఇలా చేసినట్లయితే అన్ని యాప్స్కి యాక్టివ్ కాదు. మనం ఏ యాప్కి అయితే మనం యాక్టివ్ చేయాలనుకుంటున్నాం ఆ యాప్కి యాక్టివ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజీ బ్రౌజర్కి చేశాను, అదేవిధంగా ఫైర్ ఫాక్స్కి ఎక్కువ అవుతుంది బ్యాక్గ్రౌండ్ డేటాలో. సో బ్యాక్గ్రౌండ్ని మనం దాన్ని యూజ్ చేయకుండానే బ్యాలెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు దీనికి మనం రెస్ట్రిక్ట్ మోడ్ పెట్టినట్లయితే ఆ యాప్కి ఆ రెస్ట్రిక్ట్ మోడ్ యాక్టివ్ అయిపోతుంది. మిగతా వాటికి అంటే ఇప్పుడు ఫేస్బుక్, మెసెంజర్ అవన్నీ ఉంటాయి కదా, వాట్సాప్ ఉన్నప్పుడు వాటికి మనం రెస్ట్రిక్ట్ మోడ్ పెట్టకుండా మిగతా వాటికి పెట్టి మనం నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యూజ్ చేసినట్లయితే మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది, అదేవిధంగా డేటా కూడా సేవ్ అవుతుంది అనమాట. ఓకే వ్యూయర్స్, మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.